సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. కాకినాడ జీజీహెచ్లో ఉన్న వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో దారుణం జరిగింది. ఎక్స్పైరీ అయిపోయిన రసాయనాలతో స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసి కొందరికి అసలు చేయకుండానే నకిలీ రిపోర్ట్లు ఇచ్చి ప్రజల్ని, అధికారుల్ని పచ్చి మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వైరాలజీ సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాణాంతక వ్యాధుల రోగ నిర్ధారణకు కాలం చెల్లిన టెస్టింగ్ కిట్లు, రియేజెంట్లను వినియోగిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి బయట నుండి ఈ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తూ విఆర్డిఎల్ రీసెర్చ్ సైంటిస్ట్ ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జీజీహెచ్లో రోగుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ప్రముఖంగా రంగరాయ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి వైరాలజీ ల్యాబ్లో ప్రాణాంతకమైన వ్యాధుల నిర్ధారణకు సంబంధించి చేసేటటువంటి టెస్టింగ్ కిట్లు, అదేవిధంగా రీఏజెంట్లను కాలం చెల్లిన వాడటంతో ఈ వైరాలజీ ల్యాబ్కి సంబంధించిన నిర్వాహకుని భాగోతం వెలుగులోకి వచ్చింది. కాసులకు కక్కుర్తిపడి కాలం చెల్లినటువంటి ఈ రీఏజెంట్లు, అదేవిధంగా టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలుగు చూసిన పరిస్థితి అవుతుంది. ప్రముఖంగా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు సంబంధించిన ఆధ్వర్యంలోనే ఈ వైరాలజీ ల్యాబ్ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కోవిడ్ వంటి సమయంలో కూడా ఇక్కడే అనేకమైనటువంటి టెస్టులు చేసి కోవిడ్ పాజిటివ్ లేదనేది కూడా నిర్ధారణ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో చూసినట్లయితే ఇప్పటి వరకు దాదాపు 250 టెస్టులు చేయగా దీంట్లో 45 మందికి స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటుగా కోవిడ్, అదేవిధంగా హెచ్ఐవి, హెపటైటిస్ సంబంధించినటువంటి ఈ వైరస్ సంబంధించినటువంటి పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ వైరాలజీ ల్యాబ్లోనే ఇక్కడ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే ఈ ప్రాణాంతకమైనటువంటి ఈ రోగాలకు సంబంధించి నిర్ధారణ చేసే కిట్లన్నీ కూడా కాలం చెల్లిని వాడడం వల్ల రోగుల ప్రాణాలతో చెలగాటతో వాడుతున్నారనేది స్పష్టమవుతుంది. ఎవరైతే ఈ విఆర్డిఎల్ ల్యాబ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సైంటిస్ట్ సురేష్ ఉన్నారో ఆయన బయట నుంచి ఈ కిట్లను, అదేవిధంగా రీఏజెంట్లను కొనుగోలు చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ ఉంది. ఇక్కడ కిట్లకు సంబంధించి, టెస్టింగ్ కిట్లకు సంబంధించి ప్రధానంగా జీజీహెచ్ మెడికల్ స్టోర్ నుంచి మంజూరు చేస్తారు. దీంతో పాటుగా రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్కి ఇండెంట్ పెడితే ఆయన ఎలాంటి కిట్లు కొనుగోలు చేయాలన్నది కూడా ఆయన మంజూరు చేసే అవకాశం ఉంది. ఇంకా మూడోది, బయట నుంచి కూడా అత్యవసర నేపథ్యంలో ఈ ప్రాణాంతకమైన వ్యాధుల నిర్ధారణకు సంబంధించి కిట్లు, రీజెంట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ విఆర్డిఎల్ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎవరైతే రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారో బయట నుంచి కాలం చెల్లినటువంటి ఆ కిట్లను కొనుగోలు చేస్తూ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇది పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా అన్నది కూడా స్పష్టంగా పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కాలం చెల్లినటువంటి ఈ కిట్లను వినియోగించడం వల్ల రోగుల ప్రాణాలతో ఖచ్చితంగా చెలగాట వాడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపి ఇక్కడ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నది అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.